University, Massive Cleaning Program, sponsored by Ministry of Youth Affairs and Sport. I would like to just brief about the program, sir. This program is sponsored by Ministry of Youth Affairs and Sport. So, in Andhra Pradesh, state of Andhra Pradesh, they are still in 5 universities, so we are one among them, sir. So, based on the activities and their number of activities and volunteers active participation in national and state level, so they are giving this opportunity, sir. So, they have this cleaning program, and after that, we have a lunch and then certificate distribution is there, then we are going to discuss, sir. So, this is the background, sir. So, thank you, sir. Ministry of Youth Affairs స్పాన్సర్షిప్తో ESU, NSU బృందంతో ఈ మ్యాష్ వన్ డే రీడింగ్ ప్రోగ్రామ్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 అనే ఒక పిలుపునిచ్చారు. ఈ వికసిత్ భారత్ 2047 కళ సాకారం అంటే దాంట్లో యువత పాత్ర చాలా ఉంటుంది. ఈనాటి పాలలే లేకపోతే భారత పౌరులు అంటాం మనం. సో వికసిత్ భారత్ 2047 అచీవ్ చేస్తూ ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా లేదా పాల్గొంటుంటే మొదటి స్థానాన్ని ఆక్యుపై చేయడానికి మనకు ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. మన దేశం మొత్తం జనాభా 150 కోట్లకు దాదాపుగా రీచ్ అవుతుంది. ఇందులో యూత్ స్టూడెంట్స్ నంబర్ మనం కౌంట్ చేసుకుంటే 40-50 కోట్లు దాదాపు ఉంటుంది. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి కూడా ఇంత మానవ వనరులు లేవు. సో మన దేశానికి అతిపెద్ద అడ్వాంటేజ్ మానవ వనరులే. ఈ మానవ వనరులను మనం జాగ్రత్తగా తీర్చిదిద్దగలిగితే బంగారు భవిష్యత్తు భారత్ ఉంటుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పాసిబిలిటీ ఉంటే నెంబర్ 1గా 2047కు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో మహాత్మా గాంధీ గారు ఈ స్వచ్ఛత గురించి తన సందేశంలో ఒకానొక సందర్భంలో స్వాతంత్రం కన్నా స్వచ్ఛత ముఖ్యము అని చెప్పారు. అంటే దాన్ని బట్టి మనం ఈ స్వచ్ఛతకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. సో మనమున్న పరిసరాలు, మనమున్న స్కూలు, మనమున్న కాలేజీ, మనమున్న టౌన్ పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆ పరిశుభ్ర వాతావరణంలో అందరూ నివసించే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు ఆలోచన విధానాల్లో మంచి మార్పు ఉంటుంది. ఈ విధంగా యువత ఈ స్వచ్ఛతను పాటిస్తూ 10 మందికి ఈ సందేశాన్ని అందజేస్తూ మన భారతదేశంలో ఈ స్వచ్ఛత కారణంగా అందరి ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తూ ఆరోగ్య భారత్ వికసిత్ భారత్ 2047కు కృషి చేయాలి. ఈ సందర్భంగా ఇది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్కి సంబంధించి ఒక స్లోగన్ ఉంది, నేను కాదు ముఖ్యం మీరు, నేను కాదు ముఖ్యం. దేశంలోని చాలా వరకు ప్రజలు మనం ఏమవుతుంది, నాకేంటి, ఈ గవర్నమెంట్ నాకేమిచ్చింది, ఈ ప్రభుత్వం నాకేమిచ్చింది, లేదా ఈ సమాజం నాకేమిచ్చింది, ఇలా నాకని మనం వెళ్తుంటాం. కానీ మనము అన్న కాన్సెప్ట్కి ఎదగాల్సిన సమయం వచ్చింది. వసుదైక కుటుంబం అనేది మనం అందరం వింటూనే ఉంటాము. ఈ వసుదైక కుటుంబంలో మాకు ఈ సమాజం ఏం చేసింది, మేము ఈ సమాజానికి ఏం చేసాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది. సో ఈ సందర్భంగా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు విక్రమ్ సూరి. సో ఈ యొక్క ప్రోగ్రామ్ చూసినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక 10 years వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే నేను నా కాలేజీలో ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా లాట్ ఆఫ్ వాట్ యూ సే నోస్టాల్జియా. ఎందుకంటే స్కూల్ చదివిన ఆ టైం గుర్తొస్తుంది, అంటే కాలేజ్ చదివిన టైం గుర్తొస్తుంది. సో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఏంటంటే మన స్టేట్లో, మన కంట్రీలో ఉన్న కొన్ని పబ్లిక్ రిలేటెడ్ విషయాల్లో కొద్ది అవేర్నెస్ తీసుకురావడం, అదేవిధంగా మీరు మీ ఎఫర్ట్తో ఈ కంట్రీని యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి భాగస్వామ్యం అవ్వడానికి ఒక అవకాశం మీకు ఎన్ఎస్ఎస్ ద్వారా దొరుకుతాయి. అంటే వేరే ఏ ఒక్క
యాక్టివిటీలో కూడా మీరు ఈ యొక్క ఇష్యూస్ మన ఇంటి చూసినట్లయితే చాలా వరకు సమస్యలు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈరోజు టేకప్ చేసిన క్లీన్లీనెస్ కావచ్చు, లేదంటే మన స్వచ్ఛ కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇది ముందుకు తీసుకెళ్లాలంటే వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు మనం హ్యూమన్ రిసోర్సెస్ బాగా ఇంప్రూవ్ చేయాలి. దానికి చిన్నప్పటి నుంచే మనం ఒక స్వచ్ఛ మెసేజ్ ప్రతి ఒక్కరికి కల్పించినట్లయితేనే మనం రాబోయే కాలంలో సిటిజన్స్ ఎందుకంటే చిల్డ్రన్ అంటే స్కూల్ చిల్డ్రన్, దాని తర్వాత కాలేజ్, దాని తర్వాత మీరు వర్క్కి వెళ్తారు, విల్ బికమ్ ఆల్ ఆఫ్ యువర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సో అది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క మెసేజ్ మిగిలిన వాళ్ళకి తీసుకెళ్ళినట్లయితేనే ప్రతి ఒక్కరు ఈ యొక్క మెసేజ్ వాళ్ళు స్వయంగా అర్థం చేసుకున్నట్లయితేనే మనము ఈ స్వచ్ఛ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే నెహ్రూ యువ కేంద్ర NYKS సెంట్రల్ గవర్నమెంట్ భాగంగా ఉన్న ఒక సంస్థ. సో వాళ్ళతో టైప్ చేసుకొని స్టేట్ లెవెల్లో ఉన్న యూనివర్సిటీ, స్టేట్ లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ మనం కలిసి పనిచేసినప్పుడు అయితే దెన్ స్వచ్ఛ ఆంధ్ర, అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనే ఒక కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి మీరందరూ యాక్టివ్గా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నారు. అదేవిధంగా అంటే మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు చేసిన ఈ యొక్క ప్రోగ్రాం పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీ ఊరిలో మీ గ్రామాల్లో చేస్తారని అనుకుంటున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా చాలామంది విల్ గెట్ టు మీట్ అ లాట్ ఆఫ్ యువర్ ఫెలో NSS వాలంటీర్స్. ఆ ఒక్క బాండింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. చాలా వరకు ఒక 10 years 15 years డౌన్ ద లైన్ కూడా మనం గుర్తుపెట్టుకుంటాము. ఆ NSS ప్రోగ్రాంలో అక్కడ మీట్ అయ్యాము, లేదంటే కలిసి ఉన్నాము, ఒక 2-3 రోజులు క్యాంపులో ఉంటున్నాము. సో ఎక్కడ వెళ్ళినా కూడా మీకు గుర్తుంటాయి. ఇట్స్ అ లైఫ్ లాంగ్ బాండ్. సో దయచేసి మీరు మంచి ఫ్రెండ్స్ దీంట్లో యూ షుడ్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్. అదేవిధంగా లైఫ్ లాంగ్ బాండ్ ఉండాలి అని కూడా కోరుకొని సెలవు తీసుకున్నారు. యూనివర్సిటీ టేకప్ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడే జిల్లా కలెక్టర్ సార్ చెప్పినట్టు NSSలో భాగస్వామ్యం అందరికీ కూడా ఒక మంచి అనుభూతి ఉంటుంది. సో అలానే మీకు కూడా కాలేజ్లో NSS ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడం కానీ, క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఖచ్చితంగా జరిగింది. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ఆపర్చునిటీ టు గివ్ నాట్ మీ బట్ యూ అని చెప్పి ఖచ్చితంగా చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ మనకి లభించడం జరుగుతుంది. అలానే మనకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఈ స్వచ్ఛ భారత్ కానీ ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏదైతే ఈరోజు 3rd Saturday జరుగుతుందో ప్రతి మంత్ కూడా ఒక థీమ్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ మంత్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ రీయూజబుల్స్ ఎంకరేజ్ చేయడం అనే దీంతో కూడా చేయడం జరుగుతుంది. దాని పార్టీలోనే మనకి ఇవన్నీ కూడా యాక్టివిటీస్ టేకప్ చేయడం చాలా మంచి పరిణామం. మనందరం కూడా ఖచ్చితంగా పరిశుభ్రత అనేది ఒక భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు నెల్లూరు నగరంలో కూడా మనకి 54 లొకేషన్స్లో ఈరోజు ఇక్కడ స్వచ్ఛతా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మార్నింగ్ కూడా పొద్దున్నే 7 o'clock డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా అక్కడ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ పంచడం కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా మనకి స్వచ్ఛత అంటే ఎస్పెషల్లీ మనకి వేస్ట్ సెగ్రిగేషన్ అవ్వకపోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలు కానీ, మన దగ్గర డంప్ యార్డ్స్ ఉండటం వల్ల వచ్చే దుష్పరిణామాలు కానీ ఏంటనేది కూడా క్లియర్గా తెలియాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలానే మన జీవనం ఎవ్రీడే లైఫ్లో కూడా ఇంకార్పొరేట్ చేసుకోవడం అంటే ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం ఆపటం, గాజు బాటిల్స్కి షిఫ్ట్ అవ్వడం, అలానే ప్లాస్టిక్ కవర్స్ ఆపటం, జూట్ బ్యాగ్స్కి, క్లాత్ బ్యాగ్స్కి మారటం, పేపర్ బ్యాగ్స్కి మారటం, అలానే ఏవైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరికరాలు ఉన్న స్ట్రాస్ కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా అవాయిడ్ చేయడం అనేది మన ఇంట్లో మనం అలపరుచుకోవాలి. దాని తర్వాత మన ఇంటి వాళ్ళకి చెప్పాలి, దాని తర్వాత మన కాలనీలో ఉన్న వాళ్ళకి కూడా ఫాలో అయ్యేటట్టు చేయాలి. సో ఖచ్చితంగా వీటిని మనందరూ కూడా ఇంప్లిమెంట్ ఇది చేయాలి. అలానే మనకి ఈ స్వచ్ఛతని పెంపొందించడానికి కూడా మనందరూతో పాటు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా చాలా ముఖ్యం. అందుకని మన యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది అవుతాయి. మనకి నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా మనకి ఇంకా డంప్ యార్డ్ అనేది ఉండదు. సో అది కూడా కన్స్ట్రక్షన్ ఒక 1 to 1.5 yearలో ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరు సిటీలో రాబోతుంది. సో ఖచ్చితంగా మనకి జనరేట్ అయిన వేస్ట్ని కూడా ఎలక్ట్రిసిటీకి ఉత్పాదన చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సెగ్రిగేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేయడం అనేది చాలా ముఖ్యం.
ప్లస్ ప్లాస్టిక్ వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. బాడీలో వెళ్ళిపోతుంది, మన ఫుడ్లో వెళ్ళిపోతుంది, వాటర్లో వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మనం ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగకూడదు, ప్లాస్టిక్ కవర్స్లో ఫుడ్ తినకూడదు. వీటి వల్ల మైక్రో ప్లాస్టిక్ మన బాడీలో తెలియకుండా ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా విద్యార్థులుగా ఎవరైతే అధ్యాపకులుగా ఉన్నారో మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని జిల్లాలో కానీ అందరికీ కూడా సిటీలో కానీ అందరికీ కూడా అవగాహన కల్పించి స్టూడెంట్స్కి కానీ కల్పిస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా లక్ష్యాన్ని సాధించడానికి కలిసికట్టుగా చేయాలని ఉంది. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వైస్ ఛాన్సలర్ సార్కి, అలానే అధ్యాపకులకి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి అందరికీ కూడా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.